Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఛాన్సీ సో మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం జనరల్గా డిసీజెస్ అనేవి వస్తున్నాయి అన్నప్పుడు మీరు బయట ఫుడ్ తింటూ ఉంటారు లేదా జంక్ ఫుడ్ తింటూ ఉన్నారు బయట ప్రిజర్వేటివ్స్ కలిపిన ఫుడ్ తీసుకుంటున్నారు సో దానివల్లే హెల్త్ పాడవుతుంది అనేది చెప్తూ ఉంటారు కదా సో మనం ఇంట్లో ఫుడ్ తీసుకుంటాము ఒక కొన్ని ఏళ్ల తరబడైనా ఇంట్లో ఫుడ్డే తింటున్నాం అయినా మనకి డిసీజెస్ వస్తున్నాయి ఎలాంటి మార్పులు చేసుకోవాలి ఇంట్లో ఫుడ్ తింటే అన్ని రోగాలకి చెక్ పెట్టొచ్చా ఈ విషయం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు చిట్టుపుట్ల మధుసూదన్ శర్మ గారు మాట్లాడేద్దాం నమస్తే సార్ నమస్తే. సో ఇంట్లో ఫుడ్ తీసుకుంటే ఎలాంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలగవా అనేది ఈరోజు అందరి డౌట్ సో కొంతమంది వాదన ఏంటంటే నేను ఇంట్లో ఫుడ్ తింటూ ఉంటాను ఎక్కువ అయినా కానీ మేము సమ్ కరోనా టైంలో ఎఫెక్ట్ అయ్యాము సమ్ షుగర్స్ వస్తున్నాయి మాకు అని చెప్తూ ఉంటారు సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ వాట్ మేక్స్ ఇట్ డిఫరెంట్ సో రోగాలు అనేవి వాళ్ళు వీళ్ళని కాకుండా ఈ మధ్యకాలంలో అందరికి వస్తున్నాయమ్మా. సో డాక్టర్లకు వస్తున్నాయి, ఇతర వృత్తుల వాళ్ళకు వస్తున్నాయి, డబ్బున్న వాళ్ళకు వస్తున్నాయి, డబ్బు లేని వాళ్ళకు వస్తున్నాయి, అదేవిధంగా చదువుకున్న వాళ్ళకు వస్తున్నాయి, చదువు రానటువంటి వాళ్ళు, చదువు లేనటువంటి వాళ్ళకు వస్తున్నాయి. రోగాల పుట్ట మన దేహాల ఇదైపోయిందమ్మా. సో ఈ విధంగా సరే ఇది నాణ్యానికి ఒకవైపు అమ్మా. సో ఇక్కడ మనలో చాలామంది ఇంట్లో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తుంటారు. సో ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కంప్లీట్గా వాళ్ళు ఇంట్లో తయారు చేసినటువంటి పదార్థాలే తింటుంటారు. కొంతమంది మాత్రము మరి బయట పదార్థాలు తినడం తప్పని పరిస్థితుల్లో బయట తింటుంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే సరే ఒక పూట ఇంట్లో తింటుంటారు, ఒక పూట బయట తింటుంటారు. ఇంకొంతమంది పరిస్థితులను బట్టి పొద్దున పూట కానీ, మధ్యాహ్నం పూట కానీ, సాయంత్రం పూట కానీ, లేకపోతే ఏదన్నా మరి ఇంట్లో ఏదైనా వసతులు లేనటువంటి పరిస్థితులు కానీ, వేరే ఊరి పోయినప్పుడు కానీ, ఇట్లా ఏదైనా పరిస్థితులను బట్టి కూడా బయట హోటల్లో కానీ, రెస్టారెంట్స్లో కానీ, తర్వాత ఈ స్ట్రీట్ సైడ్ ఉన్నటువంటి ఈ ఫుడ్ అమ్మేటువంటి షాప్స్లో కానీ, ఇట్లా ఎక్కడో చోట బయట ఫుడ్ తీసుకుంటుంటారు. సో సో ఫుడ్ మాత్రము ఇంట్లో తీసుకునే వాళ్ళు ఈ విధంగా ఉంటే తప్పని పరిస్థితులు కొంతమంది బయట ఫుడ్ తీసుకునేటువంటి వాళ్ళు ఆ పద్ధతిలో ఉంటారు. కానీ కొంతమంది ఏం ఆలోచన చేస్తుంటారంటున్నా ఎవరికైనా ఒక జబ్బు వచ్చినప్పుడు నేను ఇంట్లో దాటి బయట మంచినీళ్ళు కూడా తాగాను కదా, నాకు ఈ జబ్బు వచ్చిందని చెప్పేసి ఏదైనా సమస్య వస్తే వాళ్ళు బాధపడుతుంటారు. అంతేకాకుండా ఏదైనా సమస్య వచ్చి ఆ సమస్య గురించి వాళ్ళ బంధువులకు కానీ, స్నేహితులకు కానీ, మిత్రులకు కానీ, శ్రేయోభిలాషులకు కానీ తెలిసినప్పుడు వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే నిజంగా వాళ్ళు అసలు బయట ఆహారం ముట్టరు కదా, హోటల్ భోజనం చేయరు, బయట టిఫిన్ చేయరు, బయట నీళ్లు ముట్టుకోరు, బయట కాఫీ టీలు తాగరు, అయినా మళ్ళీ వాళ్ళకు రావడం ఏంటంటే విచిత్రంగా ఉందని చెప్పేసి వాళ్ళు ఏకరువు పెడుతుంటారమ్మా. సో రోగాలు అనేవి వాళ్ళు వీళ్ళు కాకుండా అందరికి వస్తుంటాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటేమా కొంచెం మనం చరిత్రను ఆలోచన చేస్తే పూర్వకాలంలో సమిష్టి కుటుంబ వ్యవస్థ ఉండేది. సో ఆ రోజుల్లో మరి ఇన్ని వసతి సౌకర్యాలు లేవు, ఇన్ని హోటల్స్ లేవు, ఇన్ని ఆహార పదార్థాలు లేవు, ఇన్ని వంటకాలు లేవు, ఇన్ని రుచులు లేవు. సో సాంప్రదాయబద్ధంగా పెద్దల నుంచి వచ్చినటువంటి వంటకాల విధానంలో వచ్చినటువంటి పద్ధతిలోనే ఆహార పదార్థాలు తయారు చేసేవాళ్ళు, వాళ్ళు తినేవాళ్ళు, పిల్లలకు పెట్టేవాళ్ళు. మరి పిల్లలు కూడా తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగేవాళ్ళే కాబట్టి వాళ్ళు కూడా అదే వంటకాలు నేర్చుకొని తర్వాత తరాన్ని కూడా అందించేవాళ్ళు కాబట్టి ఆ రోజుల్లో సరిపోయిందమ్మా. ఈ రోజుల్లో న్యూక్లియర్ వ్యవస్థ వచ్చింది. 1 or 2 ఎవరికి వాళ్ళే, కుటుంబాలు కూడా ఇద్దరు భార్యాభర్తలు, ఒకరిద్దరు పిల్లలు. సో వీళ్ళకి ఏంటంటే మరి ఆ యొక్క ఆ లింక్ కొంచెం డిస్టర్బ్ అయిపోయింది. సో ఇంట్లో వీళ్ళే ఉండడం చేత వీళ్ళకు కొద్ది ఏదో చదువుకుంటారు, ఉద్యోగ నిమిత్తం ఏదో సిటీస్లో ఉంటారు, ఇంకొక ప్రాంతంలో ఉంటారు, ఉద్యోగాలు చేసుకుంటుంటారు కాబట్టి వీడికి తప్పదు. సో బయట నుంచి తెప్పించుకునేటువంటి పద్ధతి ఒకటి, వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి బయట కుటుంబ సభ్యులంతా బయటకు పోయి తినడం అనేటువంటి పద్ధతి ఒకటి, ఇవి జరుగుతుంటాయి. రెండవది ఏంటంటే ఈ మధ్యకాలంలో మరి బర్త్డే కానీ, మ్యారేజ్ డే కానీ, లేకపోతే అదర్ ఫంక్షన్స్ డే కానీ, ఇంకొక ఏదైనా జాబ్ వచ్చినటువంటి డే కానీ, లేకపోతే ఏదైనా గృహప్రవేశం కానీ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయమ్మా. సో ఈ సందర్భంలో ఏంటంటే అప్పుడు కొన్ని రకాలైనటువంటి పదార్థాలు తయారు చేసినట్టు కానీ, బయట నుంచి తెప్పించినవి కానీ తినాల్సి వస్తుంది. అంతేకాకుండా మరి హోటల్స్లో రకరకాల పదార్థాలు తయారు చేస్తుంటారమ్మా. సో రిచ్ కోసము, వెరైటీ కోసము మరి వీళ్ళు పోయి హోటల్ పోయి ఆహార పదార్థాలు తింటుంటారు. అంతేకాకుండా
హోటల్స్లో ఏ పదార్థాలు అయితే తయారు చేస్తున్నారమ్మా ఈ రోజుల్లో మరి చాలా మంది ఇళ్లలో కూడా అదే వంటకాలు తయారు చేస్తున్నారమ్మా. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది, మరి సోషల్ మీడియా యొక్క ప్రభావం పెరిగిపోయింది, న్యూస్ పేపర్లలో చూస్తుంటారు, తర్వాత ఈ సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని ఆ వీడియోస్ చూసుకొని కొత్త వాళ్ళకి ఏవో తినవాలని అనిపించిందో, రుచికరంగా ఉంది అని అనిపించిందో అలాంటి పదార్థాలు ఇంట్లో కూడా తయారు చేసుకోవడం మొదలైందమ్మా. సో దీనివల్ల కూడా హానికారకమైనటువంటి ఆ యొక్క రాడికల్స్ మన దేహంలో ఉత్పత్తి అయ్యాలంటే ఆహార పదార్థాల వల్ల రకరకాల జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఏది ఏమైనప్పటికీ నేను చెప్పొచ్చుకేది ఏంటంటే, ఇంటి భోజనంతో పోల్చుకుంటే బయటి భోజనం మాత్రం మంచిది కాదు. అంతే తప్ప కేవలం ఇంటి భోజనం తిన్నంత మాత్రానే వీళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటారు, వీళ్ళు చాలా పద్ధతిగా ఉంటారనేటువంటి చెప్పడానికి లేదమ్మా. సో బయటి పదార్థాలతో తీసుకున్నటువంటి ఆహారం కంటే ఇంట్లో చేసుకున్నటువంటి పదార్థాలతో తయారు చేసిన ఆహార పదార్థాలు తాజాగా ఉంటాయి ఒకటి, దానివల్ల అంత చెప్పుకోదగ్గ వాటితో పోల్చుకుంటే అంత హానికారకంగా ఉండవమ్మా. ఎందుకంటే ఇప్పుడు హోటల్స్లో ఏం చేస్తారంటే మా నూనెను విపరీత మరిగించి నంబర్ ఆఫ్ టైమ్స్ మరిగించినటువంటి నూనె మళ్ళీ కలుపుతుంటారమ్మా. సపోజ్ ఒక పదార్థం చేస్తారు, కొంచెం నూనె మిగిలిపోతుంది, అదే నూనె మళ్ళీ ఇంకో పదార్థం తయారీకి వాడుకుంటుంటారు. సో ఈ విధంగా నంబర్ ఆఫ్ టైమ్స్ ఇలాంటి నూనెను మరిగించడం వల్ల అందులో ఆక్రినమైనటువంటి రసాయన పదార్థము, ఇతర కొన్ని రకాలైనటువంటి హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి జరిగి దానివల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, లివర్కి సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఒబెసిటీ కానీ, తర్వాత హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కానీ ఇలాంటివి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ హోటల్స్లో ఉన్నటువంటి పదార్థాల్లో మంచి బాగా రుచి ఉండేదానికోసం అని చెప్పేసి, తర్వాత మంచి వాసన ఉండేదానికోసం అని చెప్పేసి, ఆకర్షణీయంగా ఉండేదానికోసం అని చెప్పేసి ఫ్లేవర్స్, తర్వాత ఈ ప్రిజర్వేటివ్స్, టేస్ట్ ఎన్హాన్సర్స్ ఇవన్నీ కలుపుతుంటారు అమ్మా. సో ఉప్పు, కారం, మసాలాలు విపరీతంగా దట్టిస్తుంటారు అనమాట. సో వీటి వల్ల దేహానికి విపరీతమైన ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది. కాబట్టి మన ఇంట్లో అయితే ఆ పద్ధతి లేకుండా మరి కొంతవరకు తగ్గించుకొని చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉప్పు, కారం, మసాలాలు జనరల్గా హోటల్ వాళ్ళతో పోల్చుకుంటే మన ఇంట్లో జనరల్గా తక్కువ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నూనె కూడా కొద్దో గొప్ప ఎప్పుడో ఒకసారి కొద్ది నూనెను ఏదైనా మనం మరిగించిందే మళ్ళీ వాడుకుంటాం, కానీ హోటల్లో వాడినంత విపరీతంగా మరిగినటువంటి నూనెను మన ఇళ్లలో వాడుకోమమ్మా. కాస్త కోస్తూ వాడుకుని అంత వాడం. సో దీని టోటల్గా నేను చెప్పేది ఏంటంటే, సో బయటి భోజనం కంటే ఇంటి భోజనం మంచిదే, కానీ కేవలం ఇంటి భోజనం వల్లనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందానికి వీలు పడదమ్మా. కాబట్టి మరి సంపూర్ణ ఆరోగ్యం రావాలంటే ఇంటిలో మనం వంటకాలు చేసేటువంటి పదార్థాలు ఒక 50% అయితే అట్లా, లేదా 60% అటువంటి పదార్థాలు తీసుకుంటే ప్రకృతి సిద్ధంగా ప్రకృతిలో లభించే పదార్థాలను ప్రకృతి మనకి ఇచ్చినట్టు ఒక కనీసం ఒక 30-40% వాడుకోగలిగితే చక్కటి ఆరోగ్యము, చక్కటి జీవితం మన సొంతం అవుతుందమ్మా. ఓకే, సో ఇంత ఉందండి. మనం ఇంటి భోజనం వర్సెస్ బయట భోజనం ఏదైనా కానీ పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. ఎంత తినాలో అంతే తినాలి, ఎప్పుడు తినాలో అప్పుడే తినాలి. ఇలా తీసుకుంటూ ఉంటే మనకి ఎలాంటి డిసీజెస్ అనేవి రాకుండా ఉంటాయి. మీకు కూడా ఎక్కువగా హెల్త్ గురించి అవేర్నెస్ తెచ్చే వీడియోస్ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.